ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ఇవాళ నామినేషన్ వేయడం జరిగిందనమాట. ముఖ్యంగా మీ అందరికీ తెలియదు కాదు, గత 4 సార్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. ఇది 5వ నామినేషన్ వేస్తూ ఉంటాను. నా ప్రజలు అద్దంకి ప్రజలు నమ్మకాన్ని ఏమాత్రం కూడా ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. అదేవిధంగా నాతో పాటు ఇవాళ నామినేషన్లో వేలాదిగా వచ్చేసిన నియోజక ప్రజలందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు మోడీ గారు నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా 175, 160 సీట్లు కొడతాం. ఎట్టకేలకు 5వసారి నామినేషన్ దాఖలు చేసినటువంటి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. ఈయన మొట్టమొదటిసారి 2004లో మార్టూర్ నియోజకవర్గం, అంటే అది మార్టూర్ నియోజకవర్గం చివరి ఎన్నికలు అనమాట. అంటే ఆ తర్వాత మార్టూర్ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా మార్టూర్ నియోజకవర్గం తొలగించబడింది. అక్కడ 2004లో ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి కంటెస్ట్ చేశారు. ఆ తర్వాత 2009లో అద్దంకి ఎంట్రీ ఇచ్చి అద్దంకిలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. అదేవిధంగా 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున గెలవడం జరిగింది. ఇక 2019లో టీడీపీ తరఫున గెలవడం జరిగింది. సో ఇప్పటివరకు 4 ఎన్నికలు ఆయన విజయవంతంగా పూర్తి చేసుకున్న 4 సార్లు కూడా, అంటే రాజకీయ ఆరంగేటం చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఆయన పవర్లోనే ఉన్నారు. సరే, గవర్నమెంటు ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రజలు ఆ విధంగా ఆయన ఆదరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎట్టకేలకు నిన్నటి రోజున గొట్టిపాటి రవికుమార్ గారు 5వసారి ఎన్నికలకి సిద్ధపడినట్టు మనకు అర్థమవుతుంది. 5వసారి నామినేషన్ పత్రం అద్దంకిలో నిన్న రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర సంతకం చేసేసి ఆయన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సో ఇక ఇప్పుడు రాజకీయ విశేషాలు కోలాహలంగా చాలా ఆసక్తిగా వాడి వేడిగా ఉన్న పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే. ఇక 2024 ఎన్నికలకు సంబంధించి గొట్టిపాటి రవికుమార్ గట్టి పోటీ ఇచ్చే విధంగా ఉన్నారు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీకి ఇక్కడ కొంచెం ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా కొన్ని కసరత్తుల తర్వాత పాణ్యం హనుమిరెడ్డి గారిని గొట్టిపాటి రవికుమార్కి సరైన దీటు అన్నట్టుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అయితే రవికుమార్ మాత్రం నిన్న జరిగినటువంటి ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో చాలా బలంగా పకడ్బందీగా చేశారు. అయితే ఆయన అనుకున్న రీతిగా ఇప్పుడు ఆయన ఏదైతే చేస్తారో ప్రతి ఎలక్షన్కి నామినేషన్ రోజు అదేవిధంగా మొదటిసారి చిలకలూరుపేట నుంచి బయలుదేరి చిలకలూరుపేట ఆయనకి ఇష్టమైన ఆ దైవం గుడిలో పూజలు నిర్వహించి ఆ తర్వాత వారి స్వగ్రామం అయినటువంటి ఎద్దనపూడిలో కూడా ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ తర్వాత మార్టూరులో కూడా ఆయనకి ఇష్టమైన దైవం గణపతిని పూజించుకొని ఆ తర్వాత సింగరకొండ వచ్చేసి సింగరకొండలో ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడ పూజా పునస్కారాలు చేసి ఆ తర్వాత అద్దంకిలో కూడా 1000 స్తంభాల గుడిలో కూడా ఆయన పూజలు నిర్వహించినట్టు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ర్యాలీగా బయలుదేరేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి నామినేషన్ ప్రక్రియ అనేది జరిగింది. అయితే ఈ ప్రక్రియలో కొంతమంది 50,000 మంది వచ్చారని అంటున్నారు. సరే, 50,000 మంది వచ్చారా, ఎక్కువ వచ్చారా, తక్కువ వచ్చారా అనేది ఇక్కడ విషయం అయితే కాదు, కానీ జనం అయితే బాగానే వచ్చారు. అయితే దగ్గర దగ్గర ఒక 4 దిక్కుల అద్దంకి 4 వైపులా కూడా ఫుడ్ స్టాల్స్ కానీ వాటర్ సిస్టమ్ కానీ అన్నీ కూడా సెట్ చేశారు. అవన్నీ కూడా 4 వైపులా టౌన్కి అవన్నీ కూడా జనాలు ఉపయోగించుకొని చేశారు. మధ్యాహ్నం 1:30 టైంలో ఆయన నామినేషన్ ప్రక్రియ అనేది చేశారు. అయితే దీనికి మించి నెక్స్ట్ హనుమిరెడ్డి గారు అంటే సోమవారం కావచ్చు ఆయన నామినేషన్ ప్రక్రియ అయితే నెక్స్ట్ ఉంది. రవికుమార్ని మించి జనసందోహం కానీ ఆ యొక్క ర్యాలీస్ కానీ అన్నీ కూడా బలంగా చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కనుక, పాణ్యం హనుమిరెడ్డి కొత్తగా వచ్చారు కనుక ఇక్కడ ఆయన తిరుగుతున్నటువంటి వాడివేడి విషయాలు అయితే చూస్తే మాత్రం రవికుమార్ చూశారు కాబట్టి ఎలా జరిగిందని దానికన్నా కనీసం 2-3 రెట్లు బలంగా అయినా కూడా ఆ ప్రోగ్రాం నిర్వహించాలని చెప్పేసి వైసీపీ కసరత్తులు చేస్తూ ఉంది. సో ఈ విధంగా మరి రవికుమార్ 5వసారి మరి పోటీలోకి
నిలబడే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈయన మరి 5వ సారి ఖచ్చితంగా గెలుపు దగ్గరికి వెళ్తారా లేదా ఓటమి పాలవుతారా అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం మొత్తం కూడా అద్దంకి వైపు ఒక కన్నేసే ఉంచుతుంది. ఎందుకంటే అద్దంకిలో ఏం జరుగుతుంది, రవికుమార్ 5వ సారి ఆ పోటీలో నిలబడనున్నారు. మరి ఈయన గెలుస్తారా లేదా అనేది కూడా కొంచెం ఆసక్తికరంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక హనుమిరెడ్డి గారు అయితే ఇప్పుడు ఆయన మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చారు, వైఎస్ఆర్సీపీ అధిష్టానం పంపించింది. ఈయన గట్టి పోటీ ఇవ్వాలని, ఖచ్చితంగా ఇక్కడ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలని గవర్నమెంట్లో ఆయన ఫామ్ చేసింది. ఖచ్చితంగా అద్దంకిని ఈసారి తిరగ రాస్తామని చెప్పేసి హనుమిరెడ్డి గారు కూడా బలంగా చెబుతున్నారు. మరి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో రవికుమార్ ఎంతవరకు సఫలమవుతారు, మరి ఎంతవరకు రవికుమార్ ఎత్తుల్ని పై ఎత్తుల్ని చిత్తు చేయగలరు హనుమిరెడ్డి గారు అనేది కూడా ఇక్కడ ఇద్దరికి కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఇప్పటివరకు అంటే కొంచెం నిజం చెప్పాలంటే అద్దంకిలో డబ్బు పెట్టినటువంటి వ్యక్తులు ఇక్కడ పోటీ చేస్తూ డబ్బు పెట్టినటువంటి వ్యక్తిగా అంటే 3 సార్లు రవికుమార్ అత్యధికంగా డబ్బులు ఖర్చు చేస్తారనేది మాత్రం రాష్ట్రంలో ఒక టాక్ అయితే ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి అంతకన్నా ఎక్కువగా ఖర్చు చేసి ఎలక్షన్ విన్నింగ్ చేసుకోగలరు అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే రవికుమార్కి ఈ ఎలక్షన్ కూడా కీలకమనే చెప్పవచ్చు. ఎందుకంటే రేపు గవర్నమెంట్ కానీ వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంగానే ఏర్పాటు చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారనేది ఎంత సత్యమో అదేవిధంగా రవికుమార్ గారు క్యాబినెట్లో మినిస్టర్గా ఉండారనేది కూడా అంతే సత్యం. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు రవికుమార్ గారికి ఒక గొప్ప అవకాశం అన్నమాట ఇది. అంటే ఇది మొట్టమొదటిసారి ఎలక్షన్కి వచ్చినట్టు మంత్రి కాబోతున్నట్టు పరిస్థితులు అయితే ఆయన కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు గెలిచింది చేసిందంతా కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. గవర్నమెంట్ వస్తుందనే ఆశలు అయితే టీడీపీలో బలంగా ఉన్నాయి. అదేవిధంగా టీడీపీలో కూడా వైఎస్ఆర్సీపీలో కూడా మేము బలంగా ఉన్నాం, ఖచ్చితంగా మాకు ఈసారి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది, ఖచ్చితంగా మేము గెలుస్తామని కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఆశావాహులు వ్యక్తం చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రాష్ట్రంలో ఇరు పార్టీలు కూడా గట్టి పోటాపోటీగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీన్ని బట్టి మరి రవికుమార్ ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా ఈ ఎలక్షన్కి వెళ్తారు అనేది కూడా కొంచెం ఆశావాహం. తర్వాత రవికుమార్ గారు ఇప్పటివరకు కూడా ఓటమి ఎరుగని నాయకుడిగా ఉన్నారు. మరి ఇప్పుడు హనుమిరెడ్డి గారు ఈయన ఓడిస్తారా లేదా అనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.